హలో ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే పోహా అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏవి చూద్దాం. ముందుగా అటుకులు. ఇది మహారాష్ట్ర డిష్ అనమాట. ఇది మనం స్నాక్ టైంలో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ తినొచ్చు. దీనికి శనగగుళ్ళు, కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. సో ఇవి కావాలన్నమాట. ఇది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని హీట్ ఎక్కాక ఈ శనగగుళ్ళు అనేవి వేసేసుకోవాలి, పల్లీలు. ఈ కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం అటుకుల్ని కొద్దిగా కడిగి మనం తీసుకుందాము. ఆ తర్వాత వాటిలోనే ఈ అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత జస్ట్ మనం అవన్నీ నానబెట్టి తీసి కడుక్కున్నవి ఏదైతే అటుకులు ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసి తిరగమాత వేసుకోవటం అనమాట. దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. సో చూడండి, ఇట్లాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మీకు చూపించిన విధంగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ తాలింపు అనేది ఇలా వేసుకోవాలి. రుచిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి. సో చూడండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీ అనమాట. వితిన్ 2 మినిట్స్లో మనం ఇది తయారు చేసుకోవచ్చు. పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు, ప్లస్ ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మనం సర్వింగ్ చేసుకోవటం అనమాట. ఎంతో టేస్టీగా ఉండే పోహా అనేది రెడీ అయిపోయింది. ఇది అటుకులతో తయారు చేస్తారు కాబట్టి ఇది మనం ఇది చేసే ప్రాసెస్ అనేది చూపించాం. దీన్ని పెరుగుతో కూడా తినచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైనుంచి ఇలా ఉల్లిపాయలు గార్నిష్ చేసుకున్నాము. సో ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.